నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాల్ మనీ కథలు ఒకదాని మించి మరొకటి కనిపిస్తున్నాయి. ఈ కథలో ఇంత వ్యధ దాగుందా అని ఆశ్చర్యపోయేలోపు మరో కథ అంతకన్నా ఎక్కువ దారుణంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ కథలేమిటో, బాధితుల వ్యతలేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఈమె పేరు కుమారి. 3 లక్షలు అప్పు చేసిన పాపానికి ముప్పు తిప్పలు, నానా రకాల హింసలు. ఉన్న ఆస్తి పేపర్లను అమాయకంగా ఇచ్చి ఆమె పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అదేదో ఆమె మాటల్లో చూద్దాం. నా పేరు కుమారి. కృష్ణలంక మధురాణి గారి తోట, మన మాదంశెట్టి శివ గారి కృష్ణలంక. ఆయన దగ్గర నేను నా హెల్త్ బాగోక 3 లక్షల వడ్డీకి తీసుకున్నాను. 1,08,000 రూపాయలు. 24,000 3 లక్షలకి కొన్ని రోజులుగా కట్టాను. ఆ తర్వాత మా వారు ఉద్యోగం సస్పెండ్ అయ్యారు. అప్పుడు మా మావారు డ్యూటీలో ఉండగా ఇద్దాం అనుకున్నాము, ఇవ్వలేకపోయాను. ఆ తర్వాత నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, కొడుకు మీదకి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి గందరగోళం చేసి కుర్రోళ్ళని పంపించి పిల్లోని కార్లో ఎత్తుకొస్తానని చెప్పి గందరగోళం చేశాడు. నా కోడలు నాకు ఫోన్ చేసి మా కాపరాలు తీస్తున్నాను, మా అబ్బాయి చెక్కులు, మా అల్లుడీను మా అబ్బాయి 2 చెక్కులు నోట్లు తీసుకున్నాడు. వాళ్ళ 5 నా 5 మా అబ్బాయి 15 చెక్కులు 15 నోట్లు తీసుకున్నాడు. తీసుకొని మమ్మల్ని చాలా అరెస్ట్ చేశాడండి. మా బాధకు తట్టుకోలేక 24,000 వడ్డీ కడుతూ 2 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా నేను ఇవ్వలేనని చెప్పాను. చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న 2వ రోజు నుంచి మొదలుపెట్టాడు మళ్ళీ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళటం చేయటం. సరే మా అమ్మాయి కాపురం చేయొద్దు, మా అబ్బాయి కాపురం చేయొద్దు అని చెప్పి నేను వచ్చి కాళ్ళు పట్టుకొని, కంచెంచల్లో నా స్థలం ఉంది, 5 సెంట్లు స్థలం, నేను అది అమ్మిస్తాను మీకు అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత సరే నా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు సత్తెనపల్లి, వాళ్ళు పిలిపిస్తానని వాళ్ళని పిలిపించాడు. పిలిపించిన తర్వాత జిరాక్స్ పేపర్లు ఇచ్చాను, చూసుకున్నారు. తెల్లారి పొద్దున్న ఒరిజినల్ తీసురమ్మా, ఓకే అయిపోయింది. స్థలం 5 సెంట్ వచ్చి 5 లక్షలకు మాట్లాడాడు. నా డబ్బులు నా వడ్డీతో సహా ఇచ్చేస్తావా అన్నాడు. సరే ఇచ్చేస్తాను, మిగతా డబ్బులు నాకు ఇవ్వండి, కంచెంచల రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. పొద్దున్న అక్కడికి రమ్మన్నాడు కాగితాలు ఆయన దగ్గర పెట్టుకొని. నేను పొద్దున్న బయలుదేరి ఫోన్ చేశాను, ఏమంటే వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళేది, 7 లక్షలు కట్టి నీ పేపర్లు, నీ కొడుకు పేపర్లు, నీ ఇంటి స్థలాలు కాగితాలు అన్నీ తీసుకెళ్ళమన్నాడు. నేను ఇక్కడ పెద్ద రౌడీ షీటర్, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు ఇక్కడ అనుకుంటున్నామేమో, ఒక్కొక్కళ్ళు తాట తీస్తాను నా గుమ్మంలోకి ఎవరైనా వచ్చారంటే అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. దానివల్ల మీకు ఏం చేయాలో తెలియక, నేనైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఏం చేయాలో తెలియక మన కమిషనర్ గారు ఇలా చూసి అందరినీ స్పందిస్తుంటే ఇంకా మేము ధైర్యం చేసి బయటకు వచ్చాం. మా పిల్లలండి, నా కొడుకుని, నా కోడల్ని, నా చాలా రికార్డులు ఉన్నాయండి, అన్ని వాయిస్ రికార్డు ఉంది, నేను మీడియా కూడా ఇస్తున్నాను. మెసేజ్ ఉంది, లాస్ట్ 7వ తారీఖుని పెట్టాడు, 15వ తారీఖుతో నా చాప్టర్ క్లోజ్ అని చాలా పెట్టాడండి. చాలా చేశాడు, మమ్మల్ని చాలా ఇబ్బంది, నానా బూతులండి ఆడవాళ్ళని, అవన్నీ ఉన్నాయండి మెసేజ్లు. చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని. చేసామండి, కంప్లైంట్ చేసాం. కమిషనర్ గారు వచ్చారండి, వేరే వాళ్ళు వచ్చి మేము తప్పైంది, రూపాయి కూడా వద్దు మాకు ఇచ్చేయమని చెప్పి అడుగుతున్నాడు. మా పిల్లలు ఒప్పుకోవటం లేదు, మీకు ఇచ్చేస్తాను మాకేమొద్దు అని చెప్పేసి అంటున్నాడు. మీ పేపర్లు, మీ స్థలం కాగితాలు, నీ కొడుకు ఈ చెక్కులు, నీ అన్నీ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆ వడ్డీ రాక్షసుడు కుమారిని ఎన్నేసి చిత్రవతలు చేశాడో చెప్పడానికి ఈ ఆడియో వింటే సరిపోతుంది. ఎవరికి ఇచ్చారు డబ్బులు? మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఎవరికి డబ్బులు ఇచ్చారు? మీరు నిజాయితీగా కరెక్ట్ గా చెప్పండి. మీరు నిజాయితీగా కరెక్ట్ గా చెప్పండి. ఎవరికి డబ్బులు ఇచ్చారు? మీరు ఎవరి దగ్గర, ఎవరి అకౌంట్ లో డబ్బులు వేస్తుంటే వడ్డీలు తీసుకున్నారు? మీరు సత్యనపల్లి అకౌంట్ లో వేసేవాళ్ళు. సత్యనపల్లి అకౌంట్ లో ఎవరు వేస్తున్నారు డబ్బులు? ఎవరు వేస్తున్నారు? ఎవరు వేస్తున్నారండి? ఎవరికి ఇచ్చారు? మా అత్తగారికి ఇచ్చారు? అసలు మా ఆయనకి మీరు ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాదు. కొడుకు కాదా తల్లి కాదా? కొడుకు తల్లి కాదంటే ఉద్యోగం రాగానే, కొత్తగా జాబ్ రాగానే సంతాలు తీసుకొని 1,00,000 ఇచ్చేసి 8 రూపాయలు వడ్డీలు తీసేసుకుంటారా మీరు? కాదమ్మా, ఎగ్గొడతారేంటమ్మా? మీరు ఎంత వడ్డీకి ఇచ్చారో చెప్పండి నాకు చాలు. మీరు డబ్బులు ఇచ్చానంటున్నారు కదా, మరి వాడి తల్లాన్ని నాకు చెప్పతే ఎవరు చెప్తారండి మీరు? తల్లాన్ని చెప్పతే ఎవరు చెప్తారు మీరు? కుమారి కాల్ మనీ కథే ఇలా ఉందనుకుంటే ఈమెను చూడండి. రాయవరపు సత్యభామ వ్యధ మరింత దారుణం. 1,00,000 అంటే 1,00,000 తీసుకున్నందుకు 17 కోట్ల రూపాయల వడ్డీ. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అనిపిస్తుంది ఈమె కాల్ మనీ కథనం.
కాకినాడలో కాల్ మనీ అరాచకం కూడా మొదలైందని చెప్పవచ్చు. ఇది కొనసాగుతూనే ఉంది. అయినా కానీ కొన్ని మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా బయటకు రాలేదు. అయితే ఎన్టీవీ ముందు తన గోడును వెళ్ళబేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు రాయవరపు సత్యభామ అనేటువంటి ఒక బాధిత మహిళ. దాదాపు ఇక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐ ఎలుబండి సూర్యప్రకాష్ రావు తనకు ₹1,00,000 వడ్డీకి ఇచ్చి దాదాపు కోట్ల రూపాయలు దానికి వసూలు చేస్తున్నాడు అని చెప్పి ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ఆవిడతోనే మనం మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? మీరు అంతగా కన్నీరు గారుస్తున్నారు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు? దీనికి సంబంధించి ఎంత వడ్డీ అడుగుతున్నారు? నాకు అవసరార్థం ₹1,00,000 తీసుకున్నానండి. ₹20 వడ్డీ సార్. ఇప్పటికి నేను ఒక 56 లక్షలు కట్టున్నాను సార్. కానీ వాడు వచ్చి వేసుకొచ్చిన కాగితం ₹17 కోట్ల వేసుకొచ్చాడు సార్. ఎన్ని ఏళ్ళ నుంచి? 2009 నుంచి సార్. 2009 నుంచి 2011 ఈ రోజులోండి ₹17 కోట్ల సార్. ఈ కోట్ల ఇది ఏంటో నాకు అర్థం లేదు సార్. వాడు వచ్చి ఒక ఏఎస్ఐ చేసే పరిస్థితి చెప్పండి. ఇంటికి వచ్చేవాడండి. వాడు అల్లుడు వాడు వచ్చి అంత ఆశంగా మాట్లాడేవాడంటే నువ్వు వడ్డీ కట్టకపోతే పడుకున్న దగ్గర వాడి సార్. ఒక తండ్రి వయసు ఉంది సార్ వాడికి. తండ్రి వయసు ఉన్న వాడు వచ్చి ఇలా ఇంట్లో కూర్చుని ఇలా పడుకుని పోయాడు సార్. అంటే నేను భరించలేని బాధతో చుట్టుపక్కల ఈ తలుపు వేసేసేవాడు సార్. లోపల కూర్చుంటాను. వాడు వడ్డీ కట్టలేను, నేను ఎక్కడో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మీకంటే వీడి గురించి ఇంకొకళ్ళ దగ్గర ఇంకోళ్ళు వడ్డీలు చేసుకుని ఈ రోజు దగ్గర నేను రోడ్డు మీద పడిపోయానండి. ఎక్కడ పని చేస్తాడు ఆయన? 3 టౌన్లో సర్పవరం స్టేషన్ సార్. సర్పవరంలో ఉంటాడు. ఇక్కడ మన ఈ లోపల ఉంటాడు సార్. అతని నుండి ఇల్లు, అతని అల్లుడు, కూతురు. ఇతను ఒక ఏఎస్ఐ డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకుని వచ్చి బెదిరిస్తూ ఉండేవాడు సార్. డిపార్ట్మెంట్ డ్రెస్ వేసరికి కంగారు పడుతుండే సార్. ఎందుకంటే మాకు భయం ఉంటుంది సార్. డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకొస్తే నేను రావద్దని చెప్పేదానండి. ఇలాగే వస్తానండి వాడు సార్. అంటే డబ్బులు తీసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ అని తెలియదా మీకు? డిపార్ట్మెంట్ అంటే వాడు డిపార్ట్మెంట్ అని తెలుసు కానీ ఈ రకంగా మోసం చేస్తాడు అనుకోలేదు సార్. నేను డిపార్ట్మెంట్లో ఉన్నవాడే కానీ ఇలాగ ఇబ్బంది పెడతాడు అనుకోలేదు. వెనకాల ఉన్నారు కదా వాళ్ళు కూడా అనుకున్నాను కానీ ఈ ఏఎస్ఐ ఇలాగ అంటాడని మాత్రం అనుకోలేదు సార్. నేను అంటే అల్లుడు ఉన్నాడు, కూతురు ఉంది, ముగ్గురు ఉన్నారు కదా అనుకున్నాను కానీ వీడియో ప్రధాన పాత్ర నాకు అనిపించలేదు సార్. ఆ రోజు అనిపించలేదు. అంటే అల్లుడు ఉన్నాడు వెనకాల, అల్లుడు చేస్తారు అనుకున్నాను కానీ మెయిన్ పాత్ర అంతా ఇతను తీసుకొచ్చి ఇచ్చి ఇతనే బెదిరిస్తుండేవాడు సార్. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు? డబ్బు కట్టకపోతే అలాగే సార్ అడిగేవాడు. అడిగితే నేను నాకు టైం కావాలని తెలుసు. ఎందుకంటే ఇంత వడ్డీలు నేను కట్టలేను సార్. కట్టలేకపోయానంటే గాజులు పట్టుకెళ్ళిపోయాడు సార్. గాజులు పట్టుకెళ్ళిపోయాడు. మెళ్ళలో తాడు పులుసులు తాడు తీసుకెళ్ళిపోయాడు సార్. ఇచ్చేసాను. నా పెద్ద టీవీ ఎల్ఈడి టీవీ సార్ పట్టుకెళ్ళిపోయాడు. అయినా భరించి ఇచ్చాను. మీరు ఎందుకు ఇచ్చారు నేను అడగదు సార్. కానీ నా బాధ ఒక ఆడదాన్ని నేను ఏమి ఇచ్చేయలేని పరిస్థితి. ఒక ఏసీ వచ్చి ఇంట్లో కూర్చుని పోయి అల్లుడిని కూర్చోబెట్టి వచ్చి కూర్చుని పోతే నా దగ్గర పడుకొని అల్లుడి దగ్గర పడుకో అంటే ఏం చెప్పాలి సార్? ఈరోజు మేము డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఇది. ఈ రోజు మీ ఎన్టీ వాళ్ళు వచ్చి ఈ ఆగడాలు బయట పెడితే ధైర్యంగానే వచ్చి చెప్పుకుంటానంటే ఒక మహిళ నేనే సార్. ఈ అరాచకాలకి ఎవరో బాధ్యత నేనే బాధితున్నాను సార్. నేనే 2 పిల్లలు సార్. ఇలాగ చేసేసుకుని వెళ్ళిపోతే 11 ఎకరాల పొలం కూడా రాసేసుకుని ఇల్లు రాసేసుకుని వీడు ఒక ఏసీ సార్. మీరు మనిషి పశువు ఏమని చెప్పాలి సార్? మీ ధైర్యానికి ఇవాళ నేను చెప్తాను. నిజంగా నేను చంపేసి నేను చచ్చిపోతాను సార్. లేదంటే వాడు చేసే ఆగడాలకి ఇదైతే పోసారు. వాడు మనిషిగా మృగం సార్. ఏమేమి మాట్లాడతాడు? ఎలా బిహేవ్ చేస్తారు? ఏం చెప్పను సార్. ఆడతాను నేను ఇంతకంటే సిగ్గు మనిషి ఏం చెప్పను సార్. వాడు ఏమంటాడు తెలుసు సార్? నువ్వు వడ్డీ కడిపోతే ఒక నెల నాకే పడుకో అన్నాడు సార్. నేను పరిస్థితి ఆడవాళ్ళని పడుకోవడానికి వచ్చే మనిషినా సార్? ఒక్కసారి చెప్పండి. ఏమనుకుంటాను? ఆడ జీవితం అంటే ₹1 పడుకునే రకమైతే ఇన్ని అప్పులు మాకు ఎందుకుంటాయి సార్? ఎందుకుంటాయి మాకు అప్పులు? ప్రతి మగవారి దగ్గర పడుకున్న ఈ వ్యాపారాలు ఎందుకు సరి చేస్తారు? నేను ఆ పౌరుషానికి నేను అలా అన్నాను. కోపం వచ్చి వాడు మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని రాత్రంతా కూర్చుని పోయాడు సార్. మీరు కింద అపార్ట్మెంట్ అందరిని అడగండి. వాడు వచ్చి కూర్చుని అక్కడ కూర్చుంటే లోపలికి వచ్చేస్తారు సార్. పిల్లలు సార్, నాకు మగ పిల్లలు. ఏంటమ్మా అంటే వాళ్ళు కూడా అరుపులు కేకలు చూడండి ఎలా తన్నేసాడు. నిన్ను నీ ఆయన చూస్తానే, నువ్వేం చేస్తాను చూస్తాను, నీ కొడుకు కాలేజీకి వెళ్తాను చూస్తానే అంటే మేము ఏం భయపడతాం సార్? మాకు భయం ఉంటుంది. డిపార్ట్మెంట్ వాళ్ళంటే భయం ఉంటుంది. కానీ ఒక ఏఎస్ఐ ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గు చేయడు సార్. కాకినాడ డిపార్ట్మెంట్కి ఒక సిగ్గు చేయడు సార్ ఒక ఏఎస్ఐ. ఇలాంటి ఏఎస్ఐని ఇంకా ఎందుకు మళ్ళీ పదవి ఇచ్చి మళ్ళీ పదవిలో ఉంచుకుంటారంటే మా ఆడవాళ్ళ యొక్క రాక్షసత్వానికి వాడే ప్రధాన కారణం కూడా సార్. ఈరోజు నేను చెప్తున్నాను, నేను ఎందుకు తట్టుకుని ఇలా ఆగానంటే నా పిల్లలకి తల్లి చచ్చిపోతాను అన్న మాట సిగ్గుతో వాడు పడుకుంటాను, వాడు అల్లుడు పడుకుంటాను. చచ్చిపోతే ఒక్కసారి వదిలిపోతుంది సార్ మాకు జీవితం. ఒక్కసారి పోతుంది. మా అత్త మామలకి దూరం అయిపోయి లేనుకోండి ₹8 కోట్ల ఇల్లు వదిలేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నామంటే ఈ కట్టలేని వడ్డీని కట్టలేక వాళ్ళు బాధపడి వాళ్ళు భయపడుతున్నారు సార్. మా అత్తగారు వాళ్ళు కూడా ఎంత వడ్డీ కట్టాలి, 17 కోట్లు వేసుకొచ్చారంటే ఏం కడతారు వాళ్ళు ఏడుస్తున్నారు. ఈరోజు నా పిల్లలు సార్ వాళ్ళు తీసుకెళ్ళి కత్తి పెట్టి కూర్చున్నారు సార్. ఇక్కడ
ఏసై అల్లుడు కత్తి పెట్టి కూర్చుని కడతావా చేస్తావా అంటే నా పరిస్థితి ఏంటి సార్? మొన్న మళ్ళీ రీసెంట్గా 15 రోజుల క్రితం వచ్చాడు సార్. వచ్చి డబ్బులు ఇవ్వమంటే నేను చెప్పాను సార్, నేను కూడా ఇంకా చచ్చిపోయి నిర్ణయించుకుని వెక్స్ అయిపోయి నేను డబ్బులు ఇవ్వలేని చెప్పాను సార్. ఇవాళ వస్తే బూతులు సార్, లంచ్ అంటే నేను పైకి వెళ్ళి దూకి నేను చచ్చిపోతానంటే చచ్చిపోవే నువ్వు చచ్చిపోతే నాకు డబ్బులు కట్టి చచ్చిపో అన్నాడు సార్. నేను చూపిస్తాను మగాళ్ళని, నా ఫ్రెండ్స్ ఉన్నారు రా అంటాడు సార్. ఏం చేసి చెప్పే మాటలు సార్ అవి? నేను చూపిస్తాను నీకు డబ్బులు ఇచ్చేవాడిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పడుకుని డబ్బులు ఇస్తానంటే మేము ఏం చేయాలి సార్? ఎస్పీ కంప్లైంట్ చేశారా? లేదు, ఎందుకంటే నేను ఒక పబ్లిక్లో మహిళని సార్, మేము భయపడి ఎక్కడ తిరగను సార్, ఎక్కడ తిరిగితే న్యాయం జరుగుతుంది, ఇస్తాం కంప్లైంట్ వెళ్ళాం అనుకోండి వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఇంత వెలుగులోకి వచ్చింది కాబట్టి మేము ధైర్యంగా ఆడవాళ్ళు రాగలుగుతాం. వెలుగులోకి వచ్చిన తర్వాత ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నామని చెప్పి బాధితులు అంటున్నారు. అయితే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఎస్ఐ సూర్యప్రకాష్ మీద కాకినాడ పోలీసులు కానీ పోలీస్ బాసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇతన్ని చూడండి, ఆటో డ్రైవర్. ఇతడు పడ్డ అవస్థలు వినడానికే బాధేస్తోంది. ఇక ఇతను అతని ఫ్యామిలీ ఎన్నేసి కష్టాలు పడిందో. మీరు ఎంత అప్పు చేశారు? అసలు కాల్ మనీ సంబంధించి మీరు ఎంత మంది దగ్గర తీసుకున్నారు? ఏ విధంగా అప్పు చేశారు? నేను 6 దగ్గర తీసుకున్నానండి. ఫస్ట్ 5,000తో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ జయలక్ష్మి ఆమె ఫస్ట్ 5,000 ఇచ్చిందండి. నెలకు 1,000 రూపాయలు వడ్డీ. ఈ లెక్కన కట్టుకుంటూ వస్తుందంటే 3 నెలలు ఆగేటప్పుడు తిప్పి రాసి 15,000 అయిందండి. నెలకి 3,000 చెప్పిన వడ్డీ కట్టేవాళ్ళం అండి. ఆమెకి ఎంటీ చెక్ ఇచ్చామండి. ఆ తర్వాత అరుణ మధ్యలో అరుణ గారు అని చెప్పి ఆమె దగ్గర ఒక 20,000 తీసుకున్నామండి. ఆమె దగ్గర 10 రూపాయలు వడ్డీ అండి. ఆమె అలాగే చేసిందండి. తిప్పి రాయడం, ఒక నెల కడితే ఒక నెల కడితే లేట్ ఇంట్రెస్ట్, వడ్డీకి కూడా లేట్ ఇంట్రెస్ట్. మనం వడ్డీ కట్టకపోతే దానికి కూడా లేట్ ఇంట్రెస్ట్ చేసి వడ్డీ కట్టించుకునేవాళ్ళండి. ఇంట్లో తర్వాత ఇంకా మళ్ళీ 4 రోజులు రాగానే ఇంట్లో సామాన్లన్నీ బయట పడించారండి. ఇంటికి వెళ్ళి ఆమెకి 10,000 వడ్డీకి ఇస్తే ఆమె 25,000 కట్టాను సార్. వీళ్ళందరికీ డబల్ కట్టుకుంటూ వచ్చి అయినా మమ్మల్ని మానసికంగా వేధిస్తూ ఏమనంటేనేమో నీకు ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల రోడ్డు మీద తిరగక్కర్లేదా, ఆడపిల్ల మీకు ఆవిడుంది, మీ ఆవిడతో సంపాదించి కట్టాల్సిన విధంగా ఉంది. కాల్ మనీ మహిళా వ్యాపారుల ఆగడాలకు కూడా అంతుండడం లేదు. ఈ ఆటో డ్రైవర్ కుటుంబాన్ని వేధించి వడ్డీ చెల్లించకపోవడంతో ఇంట్లో సామాన్లు అమ్మేశారు. దీంతో ఈ ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడింది. వేధింపులు తట్టుకోలేక వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సిన దుస్థితి. చాలా ఇబ్బంది పెట్టారండి. సామాన్లు అయితే బయటపడేసి అసలు అన్నం తినలేక 3 రోజులు అలా పస్తుండేవాళ్ళం. చాలా ఇంట్రెస్ట్ కట్టి సగం అయిపోయాం మేము. సామాన్లన్నీ బయట పడేస్తే మా ఆయన గారు 15 రోజులు రోడ్డు మీద పడుకున్నారు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. వీళ్ళ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి బాగా. అసలు మా పిల్లలు అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారండి. ఎంత ప్రైవేట్ స్కూల్లో ఎంత ఇదిగా చదివించుకున్నాను నేనైతే. 25 లక్షలకు 40 లక్షల వడ్డీ కట్టడమే దారుణం అనుకుంటే ఇది చాలదన్నట్టు గెస్ట్ హౌస్ కి రమ్మనటం ఎంత భయంకరం. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.